హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జపాన్ దేశంలో డిఎస్ అభ్యర్థులకు జపాన్ దేశంలో పారిశ్రామికీకరణ వ్యవస్థకు నాంది పలికినటువంటి ప్రభుత్వం ఏదనేది మనకు కావాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన టెట్లో కూడా అడిగాడు, గత టెట్లో అడిగా, మన దట్లో అడిగాడు. జపాన్ దేశంలో పారిశ్రామికీకరణకు నాంది పలికిన ప్రభుత్వం వచ్చేసి మీజీ గవర్నమెంట్ 1868లో ఇది నాంది పలకడం జరిగింది. మీజీ ప్రభుత్వం ఎందుకు నాంది పలకడం జరిగిందంటే, జపాన్ దేశాన్ని ఈ యొక్క యూరోప్ దేశాలు ఎక్కడ ఆక్రమిస్తాయో, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు ఎక్కడ ఆక్రమిస్తాయన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా వివిధ రకాల పరిశ్రమలు అభివృద్ధి చేయడం జరిగింది. తన దగ్గర వనరులు లేకున్నా సరే, ముడి పదార్థాలు లేకున్నా సరే, పశ్చిమ దేశాల నుండి అమెరికా, భారత్, చైనా, ఈజిప్ట్ దేశాల నుండి ముడి పదార్థాలు దిగుమతి చేసుకొని వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఎలాంటి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చేయడం జరిగిందంటే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, అదే షిప్ యార్డ్ అండ్ ఏవియేషన్ సెంటర్స్, రైల్వేస్,